వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఇక వివరాల్లోకి వెళ్తే, కుంగ్ ఫూ కరాటే ఆత్మరక్షణకు ఉపయోగపడతాయి. బాలబాలికలు కుంగ్ ఫూ కరాటే నేర్చుకోవాలని, ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని సంకల్బాగ్లో చిన్మయ మిషన్ విద్యాలయంలో బాలబాలికలకు చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెటర్లను పంపిణీ చేశారు. పంజాబ్, మధ్యప్రదేశ్, న్యూఢిల్లీలో ఆడే బాలబాలికలకు ఆత్మస్థానం నింపుతూ అభినందనలు తెలిపారు. ఆహారం, మంచినీళ్లు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అది చెప్తున్నా పూలి 2 బాటిల్ వేసుకున్నాం రాత్రికి వస్తాం. రారాజుగా బయలుదేరుతున్న గౌరవనీయులు డాక్టర్ పి శంకర్ శర్మ సార్ గారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి వేదికలకు కారణమైన గౌరవనీయులు చిన్మయ మిషన్ విద్యాలయ హెడ్ మాస్టర్ శ్రీ సోనాలత మేడం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కోరుకుంటూ హరిచంద్రయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వెనక టేబుల్ దగ్గర అంకిల్కి జరిగి దగ్గర అండి. మీరు అలా అంకిల్ అట్లా జల్దీ చెప్పండి. అటున్నట్టు దగ్గర అండి. సార్ అందరు దగ్గర అండి, రౌండ్గా రండి సార్. ఫేస్ కట్ ఏమైతే కొంచెం కిందికి మేడం పట్టుకోండి మేడం. ఓకే, మీరు అట్లా ఇంటికి వెళ్ళండి, అట్లా వెళ్ళండి మేడం దగ్గర. రెడీ సార్. సార్ ఇక్కడ చూడండి అందరూ. మన హరీష్ సార్, తర్వాత జగదీష్, రమణ గారికి, ఇక్కడ వచ్చిన అటెండ్ అయిన చిన్నారులు, చాలా ఫెంటాస్టిక్ గా ఉంది. ఇక్కడ చూస్తే చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణము. వాళ్ళు ఆరిఫ్ మాస్టర్ గారికి పర్మిషన్ ఇవ్వడము, ఈ కరాటే విద్య పిల్లలకు నేర్పించడానికి అనేది ఎంతో అభినందనీయము. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ పిల్లల్లో అండర్ 19 విద్యార్థులు ఒక 4 మధ్యప్రదేశ్ మరియు ఇండోర్కు, మధ్యప్రదేశ్లో ఉండే ఇండోర్కి వెళ్తున్నారు. ఒక అండర్ 17 విద్యార్థులు 3 ఢిల్లీకి వెళ్తున్నారు. అండర్ 14 9 మంది విద్యార్థులు లూధియానా, పంజాబ్ ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే ఈ మధ్యప్రదేశ్, ఢిల్లీ, లూధియానా, పంజాబ్ ఇవన్నీ కూడా చాలా నార్త్ ఇండియా. ఒక మధ్యప్రదేశ్ అనేది సెంట్రల్ ఇండియా అవుతుంది. కానీ ఓవరాల్గా ఇట్లా పైకి పోయే కొద్దీ విపరీతమైన చలి ఉంటుంది. వాతావరణంలో కాలుష్యం కూడా ఎక్కువ ఉండొచ్చు. ముఖ్యంగా అలర్జీ, ఆస్తమా ఉండే పిల్లలు చాలా కేర్ఫుల్గా ఉండాలి.
చలికి కూడా తీవ్రమైన చలికి ఒక్కొక్కసారి చాలా హెల్త్ చాలా పాడైపోయే అవకాశం ఉంది. చలికి ఎక్స్పోజ్ కాకుండా మీరు స్వెటర్లు అట్లాంటివి తీసుకొని వెళ్ళండి. చలికి మంకీ క్యాప్స్ వాడుకోండి. తర్వాత దోమలు కచ్చకుండా చూసుకోవాలి. ఆహారము మీరు ట్రైన్లో పోతారు కానీ ఆహారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి ఫుడ్ పాయిజనింగ్ అయిందంటే గేమ్లో మనం పార్టిసిపేట్ చేయలేము. గేమ్లో హెల్త్ చెడిపోయిందంటే గేమ్లో పార్టిసిపేట్ చేయలేకపోతే అంత దూరం వెళ్ళి అక్కడ ఇరుక్కుపోతాం, చిక్కుకుపోతాం. కాబట్టి ఫుడ్ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటర్ విషయంలో ఎందుకంటే ఫుడ్ పాయిజనింగ్ వచ్చినా కరోనా ఇలాంటివి వస్తాయి. కంటామినేటెడ్ వాటర్ తాగితే టైఫాయిడ్, జాండీస్ వస్తాయి. దోమలు గరిస్తే మలేరియా, డెంగీ, ఎన్కెఫలైటిస్ వ్యాధులు ఇట్లా నానా రకాల ప్రాబ్లమ్స్కు మనం అనుకోకుండా గురయ్యే అవకాశం ఉంది చిన్న పిల్లలు. కాబట్టి ఎక్కడ పోయినా కానీ ఫ్రూట్స్ తినాలంటే కూడా కడుక్కొని తినాలి. ఎట్లయినా కానీ ఆ వాటర్ సాధ్యమైనంత వరకు మినరల్ వాటరే తాగి, అందులో చిన్నపిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అకంపెనీ అయితే చాలా మంచిది. వాళ్ళు కొత్త పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చికడపల్లి పోలీస్ స్టేషన్లో పుష్ప 2 సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్పై కేసు నమోదు 105/118/1 RW/3 5 BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశాం. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. The theatre management, actor Allu Arjun and his security team, security in charge. These people have been named accused. Yeah, as per the complaint, he is accused. No, in the complaint they have mentioned theatre management because they do not know who is involved in the management of theatre, who all is in the team. So even A2, A3, A4, what you are asking, it will come in further investigation. But as per the complaint, theatre management, Allu Arjun and his security team, they have been mentioned as accused. Sir, where actually stampede? I want to clarify. Stampede means there is a huge crowd, people fall down, other people stand over them. That we call stampede. In this situation, there is no stampede. Lot of crowd was there, people were jostling with each other. So certain asphyxia kind of situation. People were not able to breathe properly inside the main auditorium, in the lower balcony. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం. రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేద్దాం. మీరు సన్నవడ్లు పండించండి, తెలంగాణ సోనా పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 బోనస్ ఇచ్చి కొంటాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దొడ్డు వడ్లు పండించకండి, దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒడ్లే సన్న ఒడ్లు పండించండి, తెలంగాణ సోన పండించండి. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను ఉక్కు కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. పిరమలై కల్లర్ కులం ధృవపత్రాలను మంజూరు చేయాలని కోరుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్, వాణిజ్య విభాగ కార్యదర్శి శివాదేవర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాన్ని అందజేశారు. గురువారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన పిరమలై కల్లర్ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. అలాగే గత ఎన్నికల ప్రచారంలో భాగంగా పిరమలై కల్లర్ కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ముఖ్యంగా రాష్ట్రంలో పిరమలై కల్లర్ కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపడతామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. వీటన్నింటినీ సావకాశంగా విన్న ముఖ్యమంత్రి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు పూసల రవి, రాజా, తంగపడియన్, తేవర్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి పునఃప్రతిష్ఠ అనంతరం 3 రోజుల పాటు ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభించబడి అత్యధిక జన సమూహమైన భక్తుల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల వెంకన్న పూజలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దడమే కాకుండా భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలలో భాగంగా కుమారి కొట్టాల హాంసిని రెడ్డి చేసిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పండితులు జగన్నాథం, విష్ణువర్ధనాచార్యులు మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమ విశిష్టతను వివరించారు. ఈ ఉత్సవాలలో ఆలయ కమిటీ సభ్యులు, అత్యధిక భక్తులు, మహిళలు, పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వాసుదేవాయ జగద్యోనో సకల కళ్యాణ స్థిరాయ చ మమ సకల ధర్మ యోగ్య పవనమందుండ నీ భావంబు తెలిపెని లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మన కొడిమ్యాల గ్రామంలో ప్రథమ బ్రహ్మోత్సవాలను ఆలయం పునర్నిర్మించుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలను మనం ఆరంభించుకున్నాం. ఇవాళ విశిష్టత అంటే ఇది బ్రహ్మోత్సవం అంటాం కాబట్టి బ్రహ్మ తన యొక్క శక్తులను ప్రసరింపజేసి ఆచరించే ఒక మహత్తరమైన యజ్ఞం ఇది. ఈ 3 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాన్ని మనం సంకల్పించుకున్నాము భగవదాజ్ఞగా. ముందుగా ఇవాళ మొదటి రోజున విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురారోపణము, ముత్సంగ్రహణము, అగ్ని ప్రతిష్ఠ అనేటువంటి కార్యాలను ఉదయం పూట, సాయంత్రం పూట మనం స్నపన తిరుమంజనాన్ని చేసుకున్నాం. రేపు చక్కగా మనము స్వామివారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆచరణ చేసుకుంటున్నాం. అట్లాగే రథోత్సవాన్ని చేస్తున్నాం. రథస్థ కేశవాహ అని శాస్త్రము. కాబట్టి రథం మీద ఉన్నటువంటి కేశవుణ్ణి దర్శించడం అంటే సర్వ పాపాలను ఇట్టే పటాపంచలు చేసుకోవడం. ఈ అమూల్యమైన అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి మనకు మరి అందించాడు. ఈ యోగ్యతను మనం పొందుతూ ఆ కళ్యాణ గుణాలను మనం పొందుతూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రమవుదాం. జై శ్రీమన్నారాయణ. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కేంద్రానికి డిమాండ్ చేశారు. గురువారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శైలజానాథ్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత రహితంగా పనిచేస్తుందని, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే వారిపైన కక్ష సాధింపు చర్యలతో వేధిస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ చట్టానికి కట్టుబడి పనిచేయడం
లేదని అన్నారు. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా రక్షణ కల్పిస్తుందని, సంబాల్లో రాహుల్ గాంధీ గారు పరామర్శకు నిజ నిజాలు తెలుసుకోవడానికి వెళితే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా కలిగిన రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడం విడ్డూరంగా ఉందని, ఈ మధ్యకాలంలో ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెబితే ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ దాటవేసే ధోరణిలో మాట్లాడుతుందని, హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుందని అందరూ ఊహించారని, కానీ అక్కడికి ఫలితాలు అనుమతులు ఇవ్వలేదని, మహారాష్ట్రలో బీజేపీ అభ్యర్థులు గెలిచిన చోట 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్లో 7 నుండి 8% ఓట్లు అదనంగా ఫామ్ 17(c)లో ఎన్ని ఓట్లు రికార్డయ్యాయి. కౌంట్ చేసిన రోజుకు 5 నుండి 6% ఓట్లకు సమాధానం చెప్పేవారు లేరని అన్నారు. అతని బెదిరించేందుకోసం పోలీసు కేసు పెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో చూసాం. నేను దగ్గరున్న మహారాష్ట్రలో అటువంటి వాతావరణం ఏం కనపడలేదు. బాబురావు కూడా అక్కడే పనిచేశాడు 2 నెలల కాలం పాటు. ఎక్కడైతే బీజేపీకి గెలుపొచ్చిందో అక్కడ ఖచ్చితంగా 5 గంటల తర్వాత జరిగిన పోలింగ్లో 7, 8, 9% ఓట్లు ఎక్స్ట్రా, అంటే ఫారం 17(c)కి సంబంధం లేకుండా దీంట్లో ఉన్నాయి. 5 గంటలకు వచ్చిన దానికి 11 గంటలకు చెప్పిన దానికి మధ్యలో దాదాపు 8% తేడా ఉంది. సాధ్యమా ఇది? ఎవరైనా మాట్లాడగలరా? అద్భుతాలు కాదు, ఆశ్చర్యకరమైన అద్భుతాలు కనిపిస్తాయి మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఒక ఊర్లో మేము మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వేసామయ్యా, మా ఓట్లు ఎక్కడ పోయాయి అని చెప్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మేము దాన్ని నిరూపిస్తాం, ఒక మాక్ పోలింగ్ పెడతాం ఇక్కడ మేము, ఈ మాక్ పోలింగ్లో చూద్దాం ఎట్లా ఓట్లు వస్తాయంటే కర్ఫ్యూ పెట్టి దాన్ని అణచివేసిన పరిస్థితి. ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది, దానికి కష్టం వచ్చింది, దాన్ని కాలరాస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేనేజ్ చేసి తమ గెలుపుకి మార్గం వేసుకుంటున్నాయని అనుమానాలు ఎక్కువవుతున్న ఈ కాలంలో అనుమానం తీర్చుకోవడానికి అవకాశం వచ్చిండేది. ఆఖరికి ఆ పోలింగ్ జరిపించి ఉంటే తెలిసిపోయేది వీళ్ళు చెప్పేది అబద్ధమా, వాళ్ళు చెప్పేది అబద్ధమా అని. ఇంకా ఆశ్చర్యకర అంశం ఇంకోటి కనిపిస్తుంది. ఇంకొక పోలింగ్ బూత్లో బహుశా 612, 613 ఎన్నో ఓట్లు ఉన్నాయి అక్కడ, 600 చిల్లర. పోల్ అయిండేది 80% పైన పోల్ అయింది. ఉన్నదే 600 చిల్లర అయితే దాన్ని మరి కౌంటింగ్లో 1200 చిల్లర ఓట్లకి లెక్కేసారు అక్కడ. ఎట్లా సాధ్యం అది? పోనీ మ్యానిపులేషన్ ఈ 600 చేసినా పర్వాలే, ఎవరేం చేస్తారు, మమ్మల్ని ఎవరేం చేసుకోగలరనే ధైర్యంతో, లేక మేము ఏమైనా చేయగలమనే ఒక వాళ్ళకున్న నమ్మకంతో వాళ్ళ ఆఖరికి 600ని 1200గా మార్చి కౌంట్ చేస్తే సమాధానం చెప్పడానికి ఈసీ సిద్ధంగా లేదు. ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 15-16 లక్షల ఓట్లు తేడా వచ్చింది. సమాధానం చెప్పాలి. మన జరిగిన ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో మాట్లాడేవాళ్ళు లేరు. ఎక్కడ ఓటింగ్ మిషన్లలో అనుమానం వస్తుందో అక్కడ బీజేపీ గెలుస్తుంది. జార్ఖండ్లో 5 నుంచి 11 లోపల కేవలం 2%లోగానే ఓట్లు పెరిగాయి. మహారాష్ట్రకు వచ్చేతలకే 8% దాకా ఓట్లు పెరుగుతాయి. కనుక ప్రజలు మనమందరం కూడా ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్ని తిరిగి గాడి ఎక్కించాల్సిన అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అనేకమైన ప్రయోజనాలు, హక్కుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ప్రక్రియని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా జరిపించవచ్చు కదా. కనీసం ఒక 10% కాన్స్టిట్యున్సీల్లో అధికారం మీ దగ్గరే పెట్టుకోండి, కానీ 10% కాన్స్టిట్యున్సీల్లో తిరిగి ఎన్నికలు జరిపి, లేక 10% పోలింగ్ బూతుల్లో తిరిగి ఎన్నికలు జరిపి నిజమాబద్ధమో చెప్పచ్చు కదా, అనుమానం తీరిపోతుంది. కనుక భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన కష్టం వచ్చింది ఈ రోజున. మీ అందరూ గుర్తు చేస్తూ ఉన్నాను. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
కాకినాడ జిల్లా అన్నవరం సత్యమదేవుని సన్నిధిలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది. ప్రత్యేక పూజలు అనంతరం తన నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో బలిఘట్టం సత్యనారాయణ స్వామివారి దేవాలయంను అన్నవరం సత్యదేవుని దత్తత ఆలయంగా తీసుకునే ప్రతిపాదనకు అధికారుల సమక్షంలో అంగీకారం చేశారు. విభిన్న ప్రతిభావంతులకు త్రిచక్ర వాహనాలు ఇవ్వడం అభినందనీయమని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కుడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో అన్ని వర్గాల వారికి ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. ప్రతి ఒక్కరు నాకు సంతృప్తిగా సంతోషంగా ఓట్లు వేసి గెలిపించారు కనుక వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఉన్నటువంటి వికలాంగులకు ప్రపంచ దినోత్సవ సందర్భంగా వాళ్లకు ప్రతి ఒక్కరికి చాలామంది సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ దినం 1750 మందికి వికలాంగులకు ఇలా ఈ చక్రాలు బైకులు ఇచ్చేదానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఏ ఒక్కరిని మర్చకుండా వికలాంగుల పింఛన్లు అయితేనేమి అదేవిధంగా పింఛన్లు కూడా వాళ్ళకి ఎక్కువ చేసి తృప్తిగా వాళ్ళే బతికే విధంగా తృప్తిగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నాయకత్వం ప్రజలు ఎదురు చూశారు. మంచి ప్రభుత్వం ఇస్తున్నాడు, ప్రజలు ఆదుకున్నారు. ఒక పక్క ఆర్థికంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయేదానికి శత విధాల ప్రయత్నం చేస్తూ పరిశ్రమలు తెచ్చి ప్రతి ఒక్కరు ఆదుకోవాలా. ఏ ఒక్క చదువుకున్న డిగ్రీలు చదువుకున్న వ్యక్తులు ఆదుకునే విధంగా ఈరోజు భారతదేశం రాష్ట్రంగా ముందుకు వచ్చే విధంగా రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ఇవాళ స్పీడ్గా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మేము శత విధాలు ఇవాళ అందరూ కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా 1750 మందికి ఈరోజు ద్విచక్ర వాహనాలు వాళ్ళకి ఇచ్చినందుకు పాలాభిషేకం ఈరోజు మా నాయకుని వికలాంగులందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళమ్మడి మేము పాల్పంచుకుని చాలా సంతోషంగా ఉంది. ఇవాళ వికలాంగులు అంటే వాళ్ళు ఎంతో కష్టపడాలా, పని చేయాలా, వాళ్ళ జీవితంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఏది చేయాలన్నా వాళ్ళ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మంచి
అన్ని అవయవాలు ఉండేటువంటి వ్యక్తులకే ఈరోజు ఉద్యోగ అవకాశాలు లేవు, ఎవరు పట్టించుకోరు. ఇటువంటి మన వికలాంగులకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉండి మీకు నేను ఉంటాను, మిమ్మల్ని నేను ఆదుకుంటానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందుకే ఇవాళ సోదరులందరూ వచ్చి బాలాభిషేకం చంద్రబాబు చేస్తున్నారంటే వాళ్ళ తృప్తి, వాళ్ళ కడుపు నించాడు, వాళ్ళ పొట్ట ఎలా నించాడు, ఆకలి తప్పి ఏవైనా సరే వాళ్ళ కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం శుభ సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ప్రోగ్రాం, రాష్ట్ర స్థాయి ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రతినిధిగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో వారి ద్వారా మంత్రి మండలి సమావేశం ఉన్న సందర్భంగా ముఖ్యమంత్రి కార్యక్రమాలకి రాలేకపోవడం వలన వారు గద్దె రామ్మోహన్ గారి ద్వారా సందేహాన్ని పంపించారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రతి సంవత్సరం కూడా 1750 బైకులు ఖచ్చితంగా ఇస్తామని, వారు వ్యాపారం చేసుకోవడానికి కానీ విద్యాపరంగా చదువుకోవడానికి కానీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.